అనన్య నాగళ్ళ. ఈ అమ్మాయి పేరు మనం 'వకీల్ సాబ్' సినిమాలో నటించినప్పుడు బాగా ఫేమస్ అయింది. తర్వాత ఆ అమ్మాయి చాలా సినిమాలో నటించింది. చాలా మంచి ఆర్టిస్టు. చాలా బాగా ఆవిడ మొహంలో చాలా మంచిగా హావభావాలన్నీ పలుకుతాయన్నమాట. ఆవిడ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బావుంటది. మన యూత్ లో చాలా మంది అమ్మాయిలకి ఆ అమ్మాయి ఒక రోల్ మోడల్ అన్నమాట. మనం కూడా ఎలా ఎదగాలి, సినిమాల్లో మంచి క్యారెక్టర్ అవ్వాలి, బాగా హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. ఆవిడ్ని చాలా మంది రోల్ మోడల్ గా కూడా తీసుకుంటా ఉంటారు. ఆవిడ్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతా రోజు ఆవిడిచ్చే అప్డేట్స్ అన్ని చూస్తా ఆవిడ చేసే మంచి పనుల్ని పొగుడుతా ఉంటారన్నమాట. నిజంగా అనన్య నాగల్ గారు అయితే చాలా గొప్ప ఆవిడ. ఎంతో మందికి ఎన్నో సహాయాలు కూడా చేసింది. ఆర్థిక సహాయాలు కూడా అందించింది. అలాంటిది అసలు ఆవిడ మీద ఒక బలమైన గుర్తింపు ఉందన్నమాట. ఆవిడ మీద ఒక సంచలనాత్మకమైన కేసు నమోదైందన్నమాట. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ ఫాలోవర్స్ అందరి చేత ఇన్వెస్ట్ చేసేలా చేసి ఆ గేమ్స్ ఆడేలా చేసి కొన్ని కోట్ల రూపాయలు అందరూ ఇన్వెస్ట్ చేసేలా చేస్తున్నారు. అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ గేమ్స్ ఆడి పోగొట్టుకుంటా ఉన్నారు. ఆ పోగొట్టుకొని కొంతమంది వదిలేస్తున్నారు. కొంతమంది ఏమో కాదు ఇంకా గెలవాలని చెప్పి పట్టుదలతో అప్పులు తెచ్చి మరి ఆ గేమ్స్ ఆడుతా ఉన్నారు అనమాట. అయినా సరే ఓడిపోయి అప్పుల పాలైపోయి ఏం చేయాలో తెలియక చాలా దయనీయమైన పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు. దానికి కారణం ఏంటని చెప్పి పోలీసులు ఆరా తీస్తే ఇలాగా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేశారు, చాలా డబ్బులు నష్టపోయారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అసలు నిజంగా కూడా అనన్య నాగళ్ళ గారు లాంటి అమ్మాయి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన అమ్మాయి. ఆవిడ ఎంతో మంది జీవితాలను కాపాడింది కూడా. ఆవిడ చాలా మందికి ఆర్థిక సాయం కూడా చేసింది. అలాంటి ఆవిడ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎంత ఇబ్బంది అయిద్దని చెప్పి తెలియదు ఆవిడ. ఆవిడ ఎన్నో ప్రమోషన్స్ చేస్తుంటారు. కొన్ని ప్రొడక్ట్స్ కి చేస్తుంటారు, కొన్ని షాపింగ్ మాల్స్ చేస్తుంటారు, కొన్ని రకరకాల ఆటలకి చేస్తుంటారు. ఆవిడకి తెలుసు కదా ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్ అయితే ఇబ్బంది లేదు. దాంట్లో నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. ఏమైనా ప్రొడక్ట్స్ అయినా అంతే. కొన్ని ఏదన్నా రియల్ ఎస్టేట్ కంపెనీ చేసినా అంతే. వాళ్ళకి ఇష్టమైతే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. కానీ ఆవిడ ఇలాంటివన్నీ తెలిసి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోషన్ అనేది చాలా తప్పు, దీనివల్ల చాలా మంది నష్టపోతారని తెలిసి కూడా వాళ్ళు ఇలాంటివి చేయడం మాత్రం దుర్మార్గం అనమాట. నిజంగా వాళ్ళకి ఏమైనా డబ్బులకి ఏమైనా తక్కువ? వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. టీవీ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో, యూట్యూబ్ లో సాంగ్స్ చేసుకుంటా చాలా అవకాశాలు ఉంటాయి. వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. వాళ్ళు డబ్బే కావాలనుకుంటే చాలా అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఇలాంటి అడ్డదారులు దొక్కి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇలా చేయడం అనేది మాత్రం నిజంగా దుర్మార్గం. అసలు అనన్య నాగళ్ళ గారి ఆస్తులు తెలిస్తే మాత్రం మన మైండ్ పోయింది. నిజంగా ఆవిడ ఆస్తులు అయితే 50 కోట్లు పైనే ఉన్నాయంట. ఆవిడ ఇండస్ట్రీకి వచ్చి 4-5 ఏళ్లు కూడా అవలేదు. ఆవిడ మళ్ళీ లాయర్ చదువుకుంది. అయినా సరే ఆవిడ ఇలాంటి వాటి గురించి తెలిసి కూడా ఇలా చేయడం అనేది మాత్రం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇంత మందిని మోసం చేసి ఇబ్బందులకు గురి చేసి చావు కారణం అయ్యేలా చేయడం మాత్రం నిజంగా దారుణం. వాళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? వాళ్ళైతే కోట్లు సంపాదించు వాళ్ళు కార్లు, బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, అలాగే మంచి మంచి హాలిడే ట్రిప్లు, వేరే వేరే కంట్రీస్ కి వాళ్ళు వాడే మంచి కాస్ట్యూమ్స్, పర్ఫ్యూమ్స్ ఇన్ని చూసుకుంటా కూడా వాళ్ళు డబ్బు కోసం ఎంత కకృతి పడాలా? అసలు చెప్పండి ఒకసారి. అసలు అనన్య నాగళ్ళ గారు అసలు ఏంటండి ఇది? ఇలా చేయొచ్చు? అసలు మిమ్మల్ని ఎంతమంది అభిమానిస్తారు, ఎంతమంది ఫాలో అవుతా ఉంటారు. ఇలాంటివి చేసి ఎంతో మంది జీవితాలని నాశనం చేయడం మాత్రం మీకు తగదు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే తెలంగాణ పోలీసులు అనన్య నాగళ్ళ గారికి కూడా నోటీస్ ఇచ్చారంట. ఆవిడ పోలీసు ముందు హాజరయ్యి ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేసిందో చెప్పి ఆవిడ దానికి సరైన సమాధానం చెప్పాలి. లేకపోతే ఆవిడని కఠినంగా శిక్షించాలని చెప్పి మనం కోరుకుందాం.